దేవుడు మనకు తోడై ఉండాలంటే 2 కొరింథీ పత్రిక 13:11 ఉన్నటువంటి మాట ఏంటంటే సంపూర్ణులయ్యుండి అని రాయబడింది. ఎలా ఉండాలంట? సంపూర్ణులై ఉండాలి. ఉదాహరణకు మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో రొట్టెలు తయారు చేస్తూ ఉంటాం కదా. ఈ రొట్టె తయారు చేసినప్పుడు దాన్ని సగం చేస్తామా, సంపూర్ణంగా చేస్తామా? ఖచ్చితంగా సంపూర్ణంగా చేస్తాం. ఎక్కడైనా పనికి వెళితే పని కూడా మనం ఏం చేస్తామంటే సగం పని చేయలేం, సంపూర్ణంగా పని చేస్తాము, చేయాలి కదా. అలాగే ఏదైనా సరిగాక సంపూర్ణంగా చేయకపోతే మన ఆత్మలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనకు నెమ్మది అనిపించదు. ఇదిగో పని ఆగిపోయింది, సగం వదిలిపెట్టి వచ్చాను కదా అని చెప్పేసి మనసులో అదొక రకమైన వేదన కలుగుతుంటుంది కదా. అందుకోసమే ఏదైనా సరేగాక మనం చేసేటప్పుడు సంపూర్ణంగా చేయాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉండాలి. సగం దేవుడు, సగం దయ్యం, సగం లోకము, సగం సంఘం అలా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే మీరు వెచ్చగానైనా నుండి లేక చల్లగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో మీరు ఉంటే మీ నోట నేను ఏం చేస్తున్నాడు? ఉమ్మి వేస్తాను అన్నాడు కదా. కాబట్టి మనం బ్రతికే బ్రతుకుతే దేవుని కోసం సంపూర్ణంగా బ్రతుకుదాం, లేదా లోకం కోసమైనా సంపూర్ణంగా బ్రతుకుదాం. అది సగం ఇది సగం కదా. దేవుడు దయ్యం అంటే కుదరదు. కొన్నిసార్లు పెద్దలు అంటారు అవగాలు భోగాలంటే కుదరదు అంటారు కదా. అవగాలంటే అవకాడే కూర్చో, భోగాలంటే భూ దగ్గర కూర్చో, అంతేగాని రెండింటి దగ్గర లేకుండా నాకు అవ్వ భోగాలంటే మధ్యలో కుదిరే పని కానీ కాదు. కాబట్టి ప్రియులారా, కేవలం మనుషుల కోసం కనపడొద్దు, దేవుని కోసం కనపడొద్దు, సంపూర్ణంగా ఉండి కనబడుతున్నావా లేదా పరీక్షించుకోవాలి. మనం సంపూర్ణంగా దేవుని కోసం బ్రతకకపోతే నిజంగా ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు? మన కోసమై. ఆయన సగం ప్రాణం పెట్టలేదు. అయ్యా బల్యపు పోటు నేను భరించలేను, ఈ కొడా దెబ్బలు నేను అనుభవించలేను, ఈ మూల కిరీటం నేను భరించలేను, ఆ యొక్క మొహం పైన ఉమ్ము వేయటం నాకు అవమానంగా అనిపిస్తుంది అని పక్కకి వెళ్ళిపోలేదు. సిలువను వదిలేసి పక్కన పోలేదు. ఆయన భారమైన సిలువను మోసాడు, మన కొరకు అవమానించబడ్డాడు, నిందలు శ్రమలు అనిపించి సంపూర్ణంగా ఆయన మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభు కొరకై మనం సంపూర్ణంగా ఉండకపోతే ఎలాగ చెప్పండి? సంపూర్ణంగా ఉండాలి. 2 పడవల మీద కాలు వేస్తే మన జీవితాల్లో చాలా నష్టపోతాం. కాబట్టి ప్రియులారా, సంపూర్ణంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి సంపూర్ణంగా అంటే? లోకంలో కాదు, లోకంలో నుంచి దేవునిలోకి సంపూర్ణంగా రావాలి. సంపూర్ణంగా ఉండమన్నారు కదని చెప్పేసి దేవుని విడిచిపెట్టి లోకంలో సంపూర్ణంగా ఉండేటోళ్ళు ఉన్నారు, పాపంలో సంపూర్ణంగా ఉండేటోళ్ళు ఉన్నారు, ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించే విషయంలో సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఆయన వివాహానికి వెళ్తే సిగరెట్ తాగుతుంటే ఏం పెద్ద అయినా అంటే దాన్ని పక్కన పడేసి చెప్పండి సార్ అన్నాడు. మీ ఊర్లో సంఘ పెద్దవా అని అడిగిన నేను ఒకసారి. ఆయన అంటున్నాడు ఇప్పుడు కాదు సార్ అప్పుడు సంఘ పెద్దనా అన్నాడు. అప్పుడు సంఘ పెద్ద అయితే మరి అప్పుడు కూడా సిగరెట్ తాగుతుంటా అంటే అప్పుడు తాగలేదు సార్ ఇప్పుడు తాగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు సంఘ పెద్ద లేదంట ఆయన. అంటే సంఘ పెద్దగా ఉన్నంత కాలం ఏం చేసిండు ఆయన? సిగరెట్ను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు సంఘ పెద్ద కాదు కాబట్టి ఇప్పుడు తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు అని ఆయన ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. అప్పుడు నేను కొన్ని మాటలు చెప్పాను ఆయనకు, సువార్తను చెప్పాను. అయ్యా నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు అన్న. జవాబు లేదు ఆయన దగ్గర. చచ్చిపోతే ఎక్కడికి పోతారు మరలా అడిగిన. పక్కన ఆయన అంటాడు వాళ్ళ ఊరోళ్ళు ఎవరు మారలేదు సార్ అంటున్నాడు. నువ్వు మారినావా అని అడిగినా నేను. మారాలి సార్, మేము కూడా మారాలా? ఎప్పుడు మారుతారు మీరు? ఫలానా రోజు నేను సంపూర్ణంగా మారుతాననే నిశ్చయిత మనకు ఉందా? చలికాలం నీళ్లు పోసుకోవాలంటే ఎంతమందికి ఇష్టం? మునిగితే పూర్తిగా మునగాలంట, సగం సగం మునిగితే సలే, ఒక్కసారి మునిగి పడేస్తే అయిపోయా. అంటే లోకరీతిగా జరిగే ప్రతి పని విషయంలో సంపూర్ణం చేయాలి, సంపూర్ణం చేయాలి, సంపూర్ణం చేయాలని మనుషులు ఇన్ని మాటలు చెప్తుంటే ఆ మాత్రం చేస్తున్నాం. మరి దేవునిలో సంపూర్ణంగా మనం లేకపోతే ఎలాగ చెప్పండి? యెహోషువ అంటాడు, మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో మీ ఇష్టం, ఏ విగ్రహాలు చేసుకుంటారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. సంపూర్ణంగా ఉన్నాడు దేవుళ్ళు ఆయన. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైనా లాభమే అన్నాడు పౌలు భక్తుడు. సంపూర్ణంగా ఉన్నాడు దేవుని కోసమే. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో సంపూర్ణత ఉందా దేవుని కోసమై?
సంపూర్ణంగా నువ్వు బ్రతకకుండానే నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ బ్రతుకుల్లో అసంపూర్ణత చూపిస్తూ కూడా నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు తోడుగా ఉండాలనుకుంటున్నావు. ఇంపాసిబుల్ అది. దేవుని కొరకే సంపూర్ణంగా మనం బ్రతకకుండా, నిలబడకుండా, దేవుని కోసం జీవించకుండా దేవుడు నాకు తోడు కావాలనుకోవడం మన యొక్క అవివేకమవుతుంది. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే పౌలు భక్తుడు చెబుతున్న మాట ఇది సంఘానికి. ఓ సహోదరులారా అని పిలుస్తున్నాడు. అనగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి జనాంగముతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి, అనగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇదే అసలైన సేవ అంటున్నాడు. కింద అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన శరీరమును, మన అవయవములన్నిటిని కూడా దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు మన యొక్క అవయవాలను నీతికి సాధనాలుగా ఉపయోగించుకోగలుగుతాం. అవినీతికి సాధనాలు కాదు, నీతికి సాధనాలుగా మనం ఉపయోగించుకోగలుగుతాం. పౌలు భక్తుడు బ్రతిమలాడుతున్నాడు, దేవునికి మీరు సజీవ యాగం మీ శరీరాన్ని సమర్పించుకోండి, మీ దేహాన్ని సమర్పించుకోండి. ఎందుకంటే మీ దేహమే దేవుని ఆలయం. మీ దేహము దేవుని ఆలయం కనుక, ఈ ఆలయంలో దేవుని ఆత్మ ఉన్నాడు కనుక మీరు సమర్పించుకోండి అన్నాడు. సంపూర్ణంగా సమర్పించుకోవాలి. సంపూర్ణంగా మనం దేవుని కోసం బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం అసంపూర్ణంగా ఉండి సగం లోకం, సగం దేవుడు, సగం పాపం, సగం నీతి, సగము లోకానుసారమైన జీవితం. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దని. మీరు ఈ యుగ సంబంధమైన పిల్లలు, యుగ సంబంధమైన మనుషులు ఎన్నో రకరకాల పద్ధతులు పెడతారు. ఆ పద్ధతులు మీరు అనుసరిస్తూ దేవుడు నాకు తోడున్నాడంటే అది కుదిరే పని కాదు. లోక మర్యాదలు ఎన్నో ఉంటాయి, వాటిని విడిచిపెట్టేయండి. తెలంగాణకు పోతే వాళ్ళ మర్యాద ఏంటి తెలుసా? ఎవరైనా వెళ్ళని గాక వాళ్ళకి ఏమిస్తారు? కళ్ళు సీసా ఇస్తారు. కళ్ళు సీసా ఇస్తారు. కళ్ళు సీసా ఇస్తారు, అంతే మర్యాద. కానీ మన దగ్గరికి మర్యాద ఏంటి? రాగానే చెంబెడు నీళ్లు కదా. మొదట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొదట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వడం మనం నేర్పించాలి, నేర్చుకోవాలి కూడా. అది మనం ఒక్కసారి రోడ్డు మీద వచ్చినట్టు తాగు నీళ్ళని ఇవ్వడం కాదు. కాళ్ళు కడుక్కో అన్నామంటే అర్థమేంటి తెలుసా? మన ఇంట్లోకి తనని ఆహ్వానిస్తున్నామని అర్థం. మన పితడైనటువంటి అబ్రహాం గారు చేసిన పని మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయం మొదటి నుంచి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చిద్రనెను. వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారమును శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మాణిక్యల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. పిల్లలు ఇక్కడ గమనించండి, అబ్రహాం గారు చేసిన మంచి మర్యాద. దేవుడే తన దగ్గరికి వచ్చాడు, అయ్యా మీరు కాళ్ళు కడుక్కోనండి, మీరు కాళ్ళు కడుక్కున్న తర్వాత కొంచెం అలసట తీర్చుకోనండి, ఆ తర్వాత మిమ్మల్ని బలపరచడం కొరకే కావలసిన ఆహారాన్ని నేను సిద్ధం చేస్తానని అబ్రహాము శారాలు సిద్ధం చేశారు. నిజంగా ఎంత ఆశీర్వాదం అంటే, ఆ మీదట దేవుడు అన్నాడు, ఇదిగో మీదటికి నేను నీకు కుమారుని ఇస్తానని దేవుడు మాట్లాడాడు. వృద్ధాప్యంలో ఉన్న మా జీవితాల్లో మాకు కుమారుడు పుట్టడమా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. అందుకోసమే ప్రియులారా, శిష్యులు కూడా కొన్ని చోట్ల అడిగారు. శిష్యులు ఏమడిగారంటే, ప్రభా, నువ్వు చెప్పిన మాటల ప్రకారం అయితే ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు దేవుని నమ్ముకుంటారంటే, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే.
సంఘంలో ఎంతమంది ఉన్నారని కాదు కానీ, ఉన్న కొంతమందైనా సంపూర్ణంగా ఉన్నారా లేదా? సగం సగం భక్తి మనం విడిచిపెట్టేయాలి. సగం సగం ప్రేమలు విడిచిపెట్టాలి. సగం సగం ఆరాధనలు విడిచిపెట్టాలి. దేవుని కొరకు సంపూర్ణంగా మనం చేయాలి. దేవుని కొరకు మనం ఎప్పుడైతే సంపూర్ణంగా చేస్తామో మనకున్న బెనిఫిట్ ఏంటి? తప్పకుండా దేవుని యొక్క తోడు, దేవుని కాపుదల మన మీద ఉంటుంది.